హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మేము మామిడికాయ పచ్చడి పెట్టబోతున్నాం. కొంచెం పసుపు ఇంకా నూనె కలపబోతున్నాం. అంతే ఇప్పుడైతే ఆయిల్లో కొంచెం పసుపు కలిపాం. దాని తర్వాత ముక్కలకి కలుపుకోవాలి. ఆయిల్ బాగా ముక్కలు పట్టించి ఇక్కడ ఉంది చూడు. ఈ బౌల్తో 4 కప్పులు మామిడికాయ ముక్కలు అయినాయి. దానికి 1 కప్పు కారం తీసి అదే కప్పులో కారం బాగా కలుపుకున్న తర్వాత ఆశీర్వాద్ ఉప్పుని అదే బౌల్లో తీసుకుని వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం మెంతు పిండి వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని ఎల్లిపాయలు వేసుకుందాం. కొన్ని అయితే దంచుకోవడానికి పక్కకు పెట్టాం. దంచుతుంది మా పిన్ని, ఇక్కడ మా అమ్మ కలుపుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే బాగా కలుపుకున్న తర్వాత దంచుకునే ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. దంచేది ఎక్కువ తీయద్దు దక్ష. దంచిన ఎల్లిపాయలు వేసుకుందాం. దీన్ని బాగా కలుపుకోవాలి. పిసుకుతాడు చూడండి, పిసుకాలి. తోమింది కలపకిలో మళ్ళీ కావాల్సి ఏదైనా ఆయిల్ తీసుకున్నావా? పోయినా ఆయిల్ యాడ్ ఆయిల్ నౌ. యాడింగ్ ద ఆయిల్. చాలు చాలు, ఒక ప్యాకెట్ కూడా పడుతుందా? ఇప్పుడు అడుగున వేసి తర్వాత ముక్కలు వేస్తే బాగా వస్తుంది. అలా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మా ఎర్ర ఎర్ర పచ్చడి రెడీ అయిపోతుంది. వాసన అయితే గుమగుమలాడిపోతుంది. ఒకసారి చూడండి, మీరు టేస్ట్ చేసి చూడండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మిశ్రమం అయితే మంచిగా కారం కారంగా ఉన్నది. చూస్తుంటేనే టేస్టీగా ఉంటుంది అనిపిస్తుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ముక్కలకు కారం ఈ విధంగా పట్టేటట్టు చూడాలి. ఈ పచ్చడి మొత్తం ఈ జాడీలో వేసుకోవాలి. దీన్ని ఫస్ట్ తురవాలి. మొత్తం చూడండి ఎలా తుస్తున్నారో. క్లీన్గా నీట్గా తురవాలి. ఏ ఒక్క తడి ఉండదు. తడి ఉంటే పచ్చడి టేస్ట్ మొత్తం పోయింది. ఇప్పుడు మెల్లగా కొద్ది కొద్దిగా జాడీలో వేసుకోవాలి. ఇందులో వేడి వేడి అన్నం వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేనైతే కొంచెం తినబోతున్నాను. రౌండ్గా తిప్పుకుంటే పోయాలి. సూపర్ సూపర్ ఉంది ఫ్రెండ్స్. అన్నీ మంచిగా పట్టినాయి. పచ్చడి చాలా క్వాంటిటీ ఉంది. బాగుంది. తర్వాత ఎక్కువ ఆయిల్ దాని మీద పోయాలి ఫ్రెండ్స్. పోసుకోవాలి. చాలు, ఎక్కువ ఆయిల్ పోసుకొని అట్లా అట్లా పెట్టేసేయాలి. చూడండి, ఆయిల్ ఉంది. మళ్ళీ ఊట కూడా వస్తుంది కదా చెల్లి. ఇప్పుడే ఆయిల్ పోస్తే ఊట దిగదు.